హాయ్, నా పేరు సతీష్ వలివేటి. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఇవాళ మీకోసం ఒక చిన్న స్టోరీ. ఫ్రెండ్స్, అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక ముసలావిడ. ఈ ముసలావిడ ఒకరోజు ఖాళీ కూర్చొని ఇలా పొట్ట మీద చేసుకుంటుంది. లోపల ఏదో కదులుతోని అనిపిస్తుంది. పొట్టలో పాము అనుకుంటుంది. తెలుసు కదా, వీళ్ళకి విలేజెస్లో ఈ మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్ ఎక్కువ, ఓల్డ్ బిలీఫ్స్. సో పాము చచ్చిపోతున్నా అనుకుంటుంది. అందరూ చెప్తారు, ఊరికమ్మా కడుపులో పాము ఏంటి అంటారు. నాకు తెలుసు అది పామే, నేను చచ్చిపోవడం గ్యారంటీ అనుకుంటుంది. సరిగ్గా తినడం మానేస్తుంది, భయపడిపోతుంది, జ్వరం వచ్చేస్తుంది, మంచం పట్టేస్తుంది. 1 వారం, 2 వారాలు, 3 వారాలు గడుస్తుంది. 3 వారాలు రోజు ఒకటే మాట. ఆవిడ రోజు పొద్దున్న లేవడమే ఇలా పొట్ట మీద చేసుకుని అది కదులుతోంది, పామే, చచ్చిపోవడం గ్యారంటీ అనుకుంటూ ఉంటుంది. సో ఒక 3 వారాలు అయ్యేసరికి చాలా సిక్ అయిపోతుంది. ఆవిడ అనారోగ్యం అయిపోతుంది. ఆవిడ బాధ చూడలేక ఊళ్ళో వాళ్ళందరూ కలిసి దే గో టు ఏ సైకాలజిస్ట్. పక్క ఊరిలో ఒక సైకాలజిస్ట్ ఉంటారు, ఆయన కలుస్తారు. చెప్తారు, డాక్టర్ గారు ఇలా పక్క ఊరు నుంచి వచ్చామండి, మా ఊళ్ళో ముసలావిడ ఉంది, ఆవిడ కడుపులో పాము ఉంది అనుకుంటుంది, ఆవిడ చచ్చిపోయేలా ఉంది, మీరే కాపాడాలి. ఆ సైకాలజిస్ట్ అంటాడు, డోంట్ వరీ ఫ్రెండ్స్, ఆవిడని తీసుకురండి, తగ్గిద్దాం మనం అంటాడు. ఆవిడ రాదు కదా ముసలావిడ, ఆవిడ లాక్కు వస్తారు అందరూ కలిసి. లాక్కు రాగానే నెక్స్ట్ రోజు పొద్దున్నే సైకాలజిస్ట్ హీ సిట్స్ ఇన్ ద క్లినిక్ మైండింగ్ హిజ్ ఓన్ బిజినెస్. ఆ ముసలావిడ్ని ఇలా డోర్ దగ్గర తీసుకొస్తారు. తీసుకురాగానే ఆ సైకాలజిస్ట్ ఆవిడని చూసి ఆగండి అంటాడు. షీ స్టాప్స్. ఆగగానే సైకాలజిస్ట్ అంటాడు ఆవిడని చూసి, ఏమ్మా మీ కడుపులో పాము ఉంది కదా అంటాడు. ఆహా డాక్టర్, దేవుడంటే మీరండి బాబు. ఆవిడ అంటుంది, దేవుడంటే మీరండి బాబు, ఇప్పటిదాకా ఎవరు మా ఊళ్ళో నా మాట ఒప్పుకోలేదు, నేను పాము చెప్తున్నా సరే మీరు ఒక్కరే కనిపెట్టగలిగారు. అవును డాక్టర్, చచ్చిపోతున్నాను అంటుంది. నాకు తెలుసమ్మా, రా తగ్గిస్తా అంటాడు. ఆవిడ పడుకోబెడతాడు, ఎనస్థీషియా, ఆవిడ నిద్రపోతుంది. ఈలోగా ఇక్కడ బ్యాండేజెస్ కట్టేస్తాడు పొట్ట మీద. ఊరికే ఏదో ఆపరేషన్ చేసినట్టు కొంచెం రెడ్ కలర్ ఇంక్ పంపేసి, ఎందుకో మీకు తెలుసు, రెడ్ కలర్ ఇంక్ పంపేసి ఇక్కడ డమ్మీ బ్యాండేజెస్ కట్టేస్తాడు ఫ్రెండ్స్. ఆవిడ పొట్ట మీద కట్టేసి బయటికి వెళ్ళి ఓ చచ్చిపోయిన పాము తీసుకొస్తాడు, డెడ్ స్నేక్. చచ్చిపోయిన పాము తీసుకొచ్చి పైన కడతాడు, కట్టం లేపుతాడు. లేపి, లే అమ్మా, ఆపరేషన్ సక్సెస్, పాము తీసానంటాడు. ఆవిడ పాము చూసి ఇక్కడ పొట్ట మీద బ్యాండేజెస్ చూసుకుని, ఆహా ఇప్పుడు చాలా హాయిగా ఉంది డాక్టర్, బికాస్ షీస్ థింకింగ్ దట్ నిజంగా ఆపరేషన్ చేసి పాము తీసారనుకుంటుందండి. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి బోల్డ్ అంత ఫీజు ఇచ్చేసి ఆ పాముని తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. ఊరు వెళ్ళగానే పెద్ద పార్టీ. తగ్గిపోయింది కదా, ముసలావిడ బ్యాక్ ఇన్ ఫామ్ అగైన్. సో అందరికీ పార్టీ ఇస్తుంది. పెప్సీ, బిర్యానీ, కోక్, థమ్స్అప్ దొరుకుతున్నాయండి పల్లెటూరులో మధ్య. ఊళ్ళో అందరికీ పార్టీకి వస్తారు. అందరికి కథలు చెప్పడం మొదలు పెడుతుంది. పాము చూపించి, ఇదిగో చెప్పిన పాముని అందరికి తీసుకెళ్ళి పాము చూపిస్తుంది. అందరు నిజంగా పాము అనమాట. పోనీ నీకు తగ్గిపోయింది కదమ్మా, వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ పార్టీకి వస్తారు. ఈ పెప్సీ, బిర్యానీ, ఫుల్ సెలబ్రేషన్స్. ఆ పార్టీ చివరిలో ఫ్రెండ్స్, ఆ పార్టీ చివరిలో ఒక చిన్న పాప ఉంటుందండి, 5 ఏళ్ల పాప, క్యూట్ లిటిల్ గర్ల్. ఈ పాపకు డౌట్ వస్తుందండి. ఏంటమ్మా అంటే, ఆ పాప అంటుంది, మామ ఆ పాము నీ కడుపులో ఎన్ని రోజులు ఉంది అంటుందండి. 3 వారాలు ఉంది అంటుంది ఆవిడ. ఆ పాప అంటుంది, మా అమ్మ మరి ఆ 3 వారాల్లో ఆ పాము నీ కడుపులో పాము పిల్లలు పెట్టిందేమో అంటుంది. మళ్ళీ చెయ్యి వేసుకుని అదో కదులుతోంది, పాము పిల్లలే. మళ్ళీ జ్వరం వచ్చేస్తుందండి, మళ్ళీ సిక్ అయిపోతుంది. మళ్ళీ లాక్కెళ్తారండి సైకాలజిస్ట్ దగ్గరికి. ఈ సైకాలజిస్ట్ అంటాడు, ఊరుకో అమ్మ, అది మగ పాము పిల్లలు పెడతా అంటాడు. అండ్ ద స్టోరీ కంటిన్యూస్. ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్. ఫ్రెండ్స్, ఒక్కటి చెప్పండి, మీకు ఈ స్టోరీ అర్థమై ఉంటే, ఈ స్టోరీలో ఆవిడ కడుపులో నిజంగా పాము ఉందా ఫ్రెండ్స్? గుడ్. పాము ఇక్కడ లేదండి, ఇక్కడ ఉంది. ఆవిడ ఆలోచన, ఆవిడ థింకింగ్, ఆవిడ నమ్మకంలో ఉంది. అవునా కాదా ఫ్రెండ్స్? ఆవిడ ఎప్పుడైతే పాముని నమ్మిందో పొట్టలో, ఆవిడ చచ్చిపోయేదాకా వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే పాముని తీసారో నమ్మిందో, షీ బికేమ్ నార్మల్. ఎప్పుడైతే మళ్ళీ కడుపులో పాము పిల్లలేమో నమ్మిందో ఆవిడ మళ్ళీ జ్వరం వచ్చింది. అవి పాము పిల్లలు కాదు, అది మగ పాము అని తెలిసినప్పుడు షీ బికేమ్ నార్మల్. ఎస్ ఆర్ నో? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎలా నమ్ముతామో అలా జరుగుతాయి విషయాలు మనకి. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు గెట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ గుడ్ డే.